హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మొదటి అధ్యాయంలోని 5-6 శ్లోకాలు వాటి తాత్పర్యంతో చెప్పబోతున్నాను. ఇప్పుడు 5వ శ్లోక. దృష్ట్వకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. 5వ శ్లోక తాత్పర్యం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను. దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు వంటి మహాయోధులు ఉన్నారు. ఇప్పుడు 6వ శ్లోక. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను. ఈ సైన్యంలో సాత్యకి, విరాటుడు, మహారథులైన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నారశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులే. భగవద్గీత మొదటి అధ్యాయంలోని 5-6 శ్లోకాలు వాటి తాత్పర్యం చెప్పడం పూర్తయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.